హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు త్రిబుల్ ఛానల్. ఈరోజు మనం అల్లం పచ్చడి చేసుకుందామండి. ముందుగా ఒక బాండీ పెట్టుకుని స్టవ్ మీద అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి 1 టేబుల్ స్పూన్ మినపప్పు, టేబుల్ స్పూన్ పచ్చెనగపప్పు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, ఒక 5 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకుని అది బాగా రోస్ట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి. అలా ఫ్రై అయిన మిక్సీ జార్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే బాండీలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అల్లం ముక్కలు వేసుకుని అల్లం బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి. అలా ఫ్రై అయిన తర్వాత ముందుగా తీసి పెట్టుకున్న ఆ మిక్సీ జార్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. అవి చల్లారేలోపు ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని వేడి నీళ్ళు వేసుకుని నానబెట్టి ఉంచుకోవాలండి. అవి చల్లారిన తర్వాత దాంట్లో రుచికి సరిపడేంత సాల్టు, చిన్న సైజు బెల్లం ముక్క కూడా అందులో వేసుకుని అది మిక్సీ పట్టుకోవాలండి. చింతపండుని కూడా అందులో వేసుకోవాలి. ఆ క్లిప్ మిస్ అయిందండి, చాలా బాగుంటుంది అల్లం పచ్చడి, ట్రై చేసి చూడండి.